హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే నేను వచ్చేసి కైమా రైస్ చేశాను. మీ ఇంట్లో చిన్నపిల్లలు కానీ ఉంటే ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన టమాటో కూడా వేసుకుని బాగా ఫ్రై చేయాలి. బాగా వేసుకుని ఫ్రై చేసుకుని మూత పెట్టి టమాటోని బాగా మగ్గనివ్వాలి. ఒక గ్లాస్ బియ్యాన్ని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి కదా. టమాటో బాగా మగ్గింది. కీమాని 2-3 టైమ్స్ వాష్ చేసుకుని అందులో వేసుకుని బాగా కలుపుకుని 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకుని 1 గ్లాస్ వాటర్ వేసుకుని బాగా కైమాని ఉడకనివ్వాలి. ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న రైస్ అందులో వేసుకుని గ్లాసెస్ వాటర్ వేసుకుని మూత పెట్టుకుని రైస్ని బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మ్యాషర్తో మ్యాష్ చేసుకుని పిల్లలకు తినిపిస్తే చక్కగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో కామెంట్ చేయండి. మీ పిల్లలు ఆరోగ్యంగా బలంగా కూడా ఉంటారు ఇలా తింటే. రోజుకు ఒక ఐటెం చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఒకే ఐటెం రోజు తినాలంటే కొంచెం బోర్ కొడుతుంది కదా. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.